If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. సంధ్య సంధ్య తలనొస్తుంది, చాయ్ తీసి తీసుకురావా? అబ్బో పిల్లగాడు సాఫ్ట్వేర్ నౌకరీ ఎత్తండాయే, తలకాయ నొత్తాంది, ఛాయ్ తీసుకురా అంటాండు. అయ్యో ఎటుకరా పడుతుంది, మనిషి లెక్క కనిపించలే నీకు? ఓ తాడి చెట్టు లెక్క పొడుగుంటివి, ఇక కనబడవా మనిషి లెక్క? తాడి చెట్టు అంతా పొడుగున్నా పెళ్లి చేసుకోపోయినవే, మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? నేను పొట్టిగున్నా, నన్ను చేసుకునేటోడు ప్రభాస్ అంత హైట్ ఉండాలనుకున్నా, కానీ మా వాళ్ళు నీకిచ్చి పెళ్లి చేసిళ్ళు. పొట్టి ఉన్నా పొడుగున్నా ముఖ్యం కాదే, మ్యాటర్ ఉండదాలి అనేది ముఖ్యం. అయినా బుల్లెట్ కూడా నాలా గింతే ఉంటది, దాని దిగుతే తెలుస్తుంది దాని పవర్ ఏంటిదో. బుల్లెట్ కూడా నాలా గింతే ఉంటది, దాని దిగుతే తెలుస్తుంది దాని పవర్ ఏంటిదో. అబ్బా తమ్ముడు, అబ్బో మా సాగంతి, నేనైతే ఛాయ్ పెట్టి పోయా, నాకు మస్తు పని ఉన్నది, కావాలంటే నువ్వు పెట్టుకొని తాగుపో. అబ్బో అమ్మలాడు, నేను షాయ్ ఎత్తే ఇది తాగుదాం అనుకుంటాను, నాకు తెలియదా నీ ఐడియా. నేను హోటల్ పోయి తాగత్తా. ఓ మనిషి, వంట చేసి అన్నం తినిపోయారా? కాలు చేతులు కట్టుకొచ్చుకోపో. సరే అత్తన్నా. రా. రోజుకి కూరగాయల భోజనైనా మటన్ చికెన్ అండి పెట్టచ్చుగా నాకు. మాటలలో పసున్నట్టు చేతలలో పసలేదు గాని నువ్వు నౌకరీ చేసి కట్టలు కట్టలు లేచి నాకే ఇవ్వబడుతుంది. ఇక చికెన్ మటన్ అండి పెట్టానా? నేను నౌకరీ చేయకనే నీతోని మాటలు పడతానా. నేను నౌకరీ చేస్తుంటే నీ ఈపు సాగు అయిపోతున్నమ్మా. మురిగే కుక్క కరవాలన్నట్టు నువ్వు నన్నేం చేస్తావు? నీతోటి ఏం కాదు గాని చక్కగా పో. ఏందే ఇప్పుడే అనుకున్నావా? ఏం చేయాలి, నాకు శాతనైతే లేదు, కాలు చేతులు బాగా గుంజుతాన్నాయి. నీతో నాకు గోసే ఉందే. ఊరో సాతనైతలే అంటావు, ఊరో కడుపు నొత్తుంది అంటావు, ఊరో తల నొత్తుంది అంటావు. ఇట్లయితే మనం సంసారం చేసేది ఎప్పుడు, పిల్లల్ని కనేది ఎప్పుడు? ఇప్పుడే మన ఇద్దరికి ఏమైనా వయసు అయిపోయిందా ఏంది? ఇంకా పిల్లల్ని కానీ టైం బొచ్చడు ఉన్నది. ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు కానీ చక్కగా వండు. నువ్వు కూడా అనుకో అయ్యా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఓ మనిషి, నేను కైకిలు పోతాన్నా, జర ఇల్లు పైలం. మొన్ననే కోతులు ఇంట్లో వచ్చి ఇల్లంతా బియ్యం అన్ని ఆగం చేసినాయి. అయినా నువ్వు ఉన్నా లేనట్టే గాని జర ఇల్లుని చూసుకుంటుండు. సరే సరే మాదు తప్ప. అగో చెల్లె, ఇప్పుడే వస్తానవారా? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాక నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? ఇక్కడ నేను మాట్లాడేది ఇంట్లో పోందా? సరే అక్కప్పా. మంచిగా ఉన్నావా మరదలా? మంచిగా ఉన్నా బావా, నువ్వు మంచిగా ఉన్నావా? మీ అక్క నన్ను ఏడ మంచిగా ఇస్తాను. ఏమైంది బావా అట్లనే బీరిపోయాను? ఏం లేదు, నేను మంచిగా ఉన్నా మరదలా. నువ్వేంది ఇంత పక్క పడ్డావు? పో బావా, నువ్వు ఎప్పుడైనా గిట్లనే మాట్లాడతావు. అయినా నేనేం చేయాలి? నేను తిరుడు కూడా గింతే తింటానా, అయినా గింత దొడ్డ అవుతానా. అయితే గాని మా తమ్ముడికి మంచిగా మెత్తగా కంఫర్ట్ గా ఉంటది. పో బావా. ఓ నల్లమొక్క పోడా, ఏం మాటలు అవి గట్లే నేను మాట్లాడేది? అయ్యో పట్టిన ఫీల్ వాడితే ఏందే, ఏదో మరదలు కదా అని సరదాగా మాట్లాడినా. సరదా పాడుగాను పొల అన్నాడు, వెళ్ళొప్పటికి అన్నాడు. పాప నా పెళ్ళం కన్నా నా మరదలి మంచిగా అట్టకట్ట గట్టి ఉన్నది. దాన్ని చూస్తుంటే నా నరాలు నాట్యం ఆడుతుంది. దీన్ని ఎట్లయినా చేసి అనుభవించాలి. ఓయ్ ఊళ్ళోకి ఒక అర్ధ కిలో అంటే చికెన్ తీసుకురాపో, మా చెల్లి వచ్చింది కదా, మంచిగా వండి పెడతా. అర్ధ కిలో చికెన్ ఆమె గడ్డ తాగుతుంది, ఇలాంతా తీసుకొస్తా. అవును బావా, నాకు అర్ధ కిలో కూర సరిపోదు, కిలో తింటా నేను. అందుకే మనందరు కలిసి 2 కిలోల చికెన్ తీసుకురా పోర్రి. ఏంది 2 కిలోల చికెన్ తీసుకురావాలా? మరి లేకపోతే ఏంది బావా, నేను ఒక్కదాని అర్ధ కిలో కూర తింటానా? బంగారం దగ్గర సింగారం అన్నట్టు కడుపులో పట్టేంత తింటారు గాని అంత కూర నేను తింటానా? పరిగాశం ఆడిన కాడికి మాసాలు గాని
తొందర పోయి చికెన్ తీసుకురాపో, మా చెల్లెకి ఆకలి అవుతాను కావచ్చు. అయ్యో చెల్లె మీద బాగానే ప్రేమ పొంగి పొరలాడుతుంది కదనే. మరి ఏమనుకున్నావు బావా, మా అక్క చెల్లెలంటే తగ్గేదే లేదు. ఓ నల్లమ్మకపోడా, నువ్వు పోయి చికెన్ తీసుకొస్తావా లేకుంటే నేనే పోయి తెచ్చుకోవాలా? మా తీసుకొస్తా కానీ పోయిగా. మా మరదల్ని చూస్తుంటే నా గడ్డపార లేచి నాట్యం ఆడతాను. దాన్ని ఎట్లయినా వేసి అనుభవించాలి. అబ్బా కళ ఇంత బాగున్నా అంటే ఈ నిజమైతే ఇంత మంచిగా ఉన్నాను. ఎట్టైనా వేసి దీన్ని నిజం చేసుకుంటా. చెల్లె వంట అయింది, బావని రమ్మని పో, అందరం కలిసి అన్నం తిందాం. సరే అక్క పిలుస్తా. ఆ. బావా అక్క పిలుస్తుంది, వంట అయిందట, అందరం కలిసి తిందాం దా. సరే అత్తన్నా. సరే బావా. అక్క చికెన్ మాత్రం మంచిగా ఉందే, సూపర్ అండి. నాకు తెలుసా ఏం మంచిగా ఉంది, నాకైతే నచ్చినా నచ్చలే. ఓ నల్లమ్మకపోడా, ఇప్పుడే బొత్తవాలుగా తిన్నావు, నచ్చలేదంటున్నావు, తట్టడి తట్టడి తింటాన్నావు. నువ్వుకో ఎవరో నింటే నిజమే అనుకుంటారు. నిజం అనుకోరా, గిదేంది గిట్ల ముందుకు వస్తాంది, కళ్ళు కనబడతలే వాళ్ళకు. ఏమో పోయే, ఎప్పుడు నా తిండి నేర్తావు నువ్వు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎటు పండడానికి చూస్తాను. మా చెల్లి వచ్చింది కదా, మా చెల్లె నేను ఇద్దరం బెడ్ మీద పడతాం, కింద వండు. ఏంది నేను కింద వండాలా? మీరే కింద వండుకోరి. మేము ఇద్దరం కింద వంటే ప్లేట్ సరిపోదానే నిన్ను కింద వండమంటాన్నా. నేను కింద వంటే నాకు నిద్ర పట్టది, మీరే కింద వండుకోరి. అక్క నా కోసం బావని ఎందుకు ఇబ్బంది పెడతానవే? నువ్వు బావ బెడ్ మీద వాడుకోరు, నేను ఒక్కదానే కదా కింద వాడుకుంటా. అయితే అది మరదలా, నీకోసం నేను కింద వండుకుంటది. మీరే బెడ్ మీద. సరే చాలు చాలు, మా బాగా ఎక్కువైనా కానీ ముచ్చట పండు కింద అనుకుంటా, నువ్వు వండుకోపో. అబ్బా దీన్ని నన్ను మలుస్తుంటే నా మతి పోతాను. దీని దగ్గర ఎప్పుడు వండాలో, నా కోరిక ఎప్పుడు తీర్చుకోవాలో. దీని దగ్గర ఎప్పుడు వండాలో, నా కోరిక ఎప్పుడు తీర్చుకోవాలో. నా కోరిక తీర్చుకున్న తర్వాతనే నా మనసు నిమ్మలమైంది. ఇది వండుకుంది కదా. అగో మా బావింది, నా నడు మీద చేతెత్తాను. చెల్లె నేను కైకిలు పోతానే, నిన్ననే నువ్వు వచ్చిన వాడిని కైకిలు పోకుంటే ఇంట్లున్నా. ఆమె ఇప్పటికే ఎంతో గులుగుతుందో ఏమో, ఇవారికి ఆమెకు పైసలు ఇచ్చేది ఉన్నది, పోకుంటే ఏమన్నా అనుకుంటది. అబ్బా అక్క, ఇంట్లో నొక్కదని ఉంటే నాకు బోరు కొట్టదానే. ఎందుకే బోరు, బావ లేడా? నా బాధ కూడా బాగుంటాడానే. అదో ఇదో పని చేసుకుంటూ ఉండడానికి. ఏ గట్లా అనుకోక చెల్ల, జర అర్థం చేసుకో. ఓయ్ చెల్లు ఉన్నాయి కదా, జర చూసుకో. ఆ ముచ్చట మాట మాట్లాడుకుంటుండు, నేను కైకిలు పోయేస్తా. సరే చెల్ల పోయేస్తా, సరేనా? జాగ్రత్త, ఇల్లు పైలం. మీ చెల్లెను నేను అరుచుకుంటా పో. మౌనిక ఆకలి అయితే అన్నం పెట్టవా? సరే బావా పెడతా. ఈ ఆకలి తీర్చినావు అని ఆ ఆకలి కూడా తీరిస్తే ఇంకా బాగుంటది. ఏంది బావా
ఏం మాట్లాడతాను? నేను వచ్చినప్పటి నుంచి చూస్తానా అంతా వేరే వేరే మాట్లాడతాను. ఈ విషయం నేను అక్కకి చెప్తా అనుకున్నా, కానీ మీ ఇద్దరి మధ్యలో గొడవలు అవుతాయని సైలెంట్ గా ఉన్నా. మీ అక్కకి ఎందుకు చెప్పడం? ఎట్లాగూ నీ మొగుడు దేశం పోయిండు కదా, మనం ఒకరికొకరం మన ఫీలింగ్స్ తీర్చుకున్నాం దా. ఏంది బావా, నేను ఎట్లా కనబడతానా? నేను అసంటిదని కాదు. ఏం కాదు రా. వద్దు బావా, ఇది తప్పు బావా, వదులు. రా ఏం కాదు. వద్దు బావా, ఇది చేసుడు తప్పు. తప్పేం కాదు కదా. నాకేంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. బావా, నా మొగుడు కూడా ఇట్లా చేయలేదు, నువ్వైతే మస్తు చేస్తాను, ఇట్లనే చేయి బావా. అయితే నా మగతనం ఏంటో చూపిస్తా నీకు. ఏంద్రా ఏ పెళ్లి చేసుకోవాలరా? బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన పనికిరాదన్నట్టు వయసు మీద ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలరా. వయసు అయిపోయిన పెళ్లి చేసుకుని ఏం లాభం? ఒక వారియే ఈ కాలంలో పెళ్లి చేసుకుందామంటే ఉత్సవడుతుంది వారి. ఏంద్రో గట్లన పడుతుంది? ఒక వారియే లోకం మీద చూస్తలే వారా ఏం జరుగుతుందో. సంపి డ్రమ్లలో పెడుతురు, సర్ప్రైజ్ అని చెప్పి అదే కావాలో దుబ్బెత్తురు. ఏమున్నవరా వారి? అవునరా, నేను మొన్న ఫోన్లో చూసిన, ప్లాన్ వేసి మరీ చంపుతారా. అయినా మరి తెలిసిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా నువ్వు. సరేరా, మరి నీకోనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడు, చేసుకుంటా. సరేరా, నాకు తెలిసిన అమ్మాయి ఉంది, వాళ్ళని తెలుసుకొని చెప్తా నీకు. సరేరా. మౌనిక దా. ఏంది బావా, హక్కుంది, చూస్తే మంచిగా ఉండదు. అది ఇప్పుడు వంట తెల్లారదాకా అస్సలకే మేలుకు రాదు. ఏం కదా. ఏమో బావా, నాకు భయం అవుతుంది. భయం ఎందుకు దా. అన్వేష్, అన్వేష్. ఎవరు మీరు? అబ్బా ఇది ఒకటి సూపర్ ఉంది. హలో, మిమ్మల్ని. ఎవరు? నేను అన్వేష్ ఫ్రెండ్ని. అన్వేష్ లేడా? లేడు, బయటకేండు. అయినా నువ్వు కొత్తగా కనబడుతుంది, ఎవరు మీరు? అవన్నీ నీకెందుకు? మా బావ బయటకేండు, వచ్చినాక చెప్తా. చూడ్డానికి దీనికి పొగరు బాగానే ఉంది, కానీ మంచి ఐటమ్ పీస్. దీన్ని ఖచ్చితంగా నేనే వేసుకుంటా. చెల్లె, నేను నిన్న కైకిలు పోయినా కదా, ఇంకా సడక్క దగ్గర పోయి పైసలు అడగత్తా. సరే అక్క, పోయి రాపో. సరే. బావా, అక్క ఊళ్ళకేంది. నన్ను ఏమంటావు? అక్క ఊళ్ళకేంది. అరే అయితే నన్ను ఏమంటావు? తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టి అడిగినట్టుంది నా ముచ్చట. నీకు ఇంకా కూడా అర్థమైతలేదా? అర్థమైంది. అక్క నెత్తంతా బాగా సీదర పెడతాందే, పెయింట్ గిట్లుంటాయేమో చూడు. చూత పట్టేటి పోరి బాగానే పడ్డాయేమే పెయిన్లు. ఇవన్నీ ఎక్కడి నీకు? అక్క మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక్క పేరు కూడా లేదే, ఈడికి వచ్చినాకనే నీ నెత్తలకొలు నా నెత్తలకు ఎక్కినాయి. నీ తలకాయ ఖరాబ్ అవుతుందా? నా నెత్తల పెయిన్లు ఎక్కడి? ఒక్క పెయిన్ కూడా లేదు నాకు. మరి నా ఈ పేర్లన్నీ ఏడుకొని వచ్చినాయే. మీ బావగాని పెయిన్లకి ఇట్లా పడవచ్చు. అయితే కావచ్చు అక్క, బావ పేర్లే కావచ్చు ఇవి. ఓ పొల్ల ఏమైంది? నైట్ తిన్నా ఇట్లా అరగనట్టున్నది. అరగనందుకు వచ్చిన వాంతింగులు కాదక్క, నేను తల్లిని కాబోతున్నా. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు నీ మొగడు ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఇప్పుడు కడుపవడేందే నీకు? అగో ఇదేంది వాంతింగ్ చేసుకుంటాంది? ఏందే బావ ముఖం చూస్తాను? అక్క ఈ కడుపు చేసింది
బావనే అక్క. అరే నల్లమొక్కపోడా, నా చెల్లె నన్ను నమ్మి నా ఇంటికి వస్తే నా చెల్లెని చేసేది గిదారా నువ్వు? నీకు సిగ్గు మనం లేదారా? ఏం పుట్టిందిరా నీకు? ఇట్రా చెప్పురా. వదిలో, నన్నేం చేయమంటావే? నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా నన్ను దూరం పెట్టినావు, అందుకే నేను దానికి దగ్గర అయినా. నేను చేసేది తప్పే కావచ్చు, నువ్వు చేసే పని గీదా? అక్క బావని ఏమనకే, ఇందులో బావ తప్పేం లేదు, నా తప్పు కూడా ఉందే. ఛీ, ఇంకా మాట్లాడకు నాతో. ఆయన మొగోడు, నువ్వు ఆడదానివి కదా, నీకన్నా కొంచెం సిగ్గు ఉండాలే కదా. అక్క నేను చేసింది తప్పే. మీ మరిది దేశంలో ఇంకోదాన్ని పెళ్లి చేసుకున్నాడట, అందుకే బావ నిన్ను పెళ్లి చేసుకుందామని ఇట్లా చేసిన. నేను కూడా మీ దగ్గర ఒక నిజం దాసి తప్పు చేసిన. నాకు పిల్లలు గారని తెలిసి మిమ్మల్ని దూరం పెట్టిన. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలన్నట్టు తప్పును తప్పుతోటే పరిష్కరిద్దాం. ఏమయ్యా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మా చెల్లెను నువ్వే పెళ్లి చేసుకో. సరే, మనం ఎలా తప్పు చేసినాం కదా, మళ్ళీ తప్పు జరగకుండా ఉండాలంటే నేను మీ చెల్లెని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. నేను పెళ్లి చేసుకుంటా.